బ్రేకింగ్ చూస్తున్నాం. టీవీకే చీఫ్ విజయ్ కు షాక్ ఇచ్చారు గవర్నర్. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతిని నిరాకరించారు గవర్నర్. 112 మంది సభ్యుల మద్దతు సరిపోదని తేల్చేశారు. 118 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరమని తెలిపారు. దీంతో సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారంపై సందిగ్ధం ఏర్పడింది. బల నిరూపణకు విజయ్ 2 వారాల పాటు గడువు కోరారు. అయితే విజయ్ ప్రతిపాదనను గవర్నర్ అంగీకరించలేదు. మరోవైపు టీవీకేకి మద్దతిచ్చేందుకు వామపక్షాలు నిరాకరించాయి. మిగతా పార్టీల మద్దతును కూడగట్టే పనిలో టీవీకే ప్రతినిధులు ఉన్నారు. మరోవైపు న్యాయ నిపుణుల సలహా తీసుకోబోతున్నారు గవర్నర్. టీవీకే చీఫ్ విజయ్ కు గవర్నర్ షాక్ ఇచ్చారు. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి నిరాకరించారు. 112 మంది సభ్యుల మద్దతు సరిపోదు, 118 ఎమ్మెల్యేల మద్దతు అవసరమని తెలిపారు. ఈ నేపథ్యంలో స్పష్టం చేశారు గవర్నర్. అయితే దీనిపై టీవీకే నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, అప్డేట్స్ ఏంటి మురళి? నిజానికి ఈ పరిణామాలపై ఉదయం కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. ప్రధానంగా టీవీకే అధినేత విజయ్ ఎట్లాంటి యోచన చేశారంటే, మొదటగా ప్రమాణ స్వీకారం చేసేసి ఆ తర్వాత తనకు మద్దతు కూడగట్టేందుకు అవకాశం కల్పించాలని ఒక ప్రతిపాదన తీసుకుని వచ్చారు. దాదాపుగా అదే కన్ఫర్మ్ అయిపోతున్నా కూడా ఆయన భావిస్తూ వచ్చారు. కానీ ఇదే అంశం ఉదయం కూడా మనం మాట్లాడుకున్నాం. ఎందుకంటే ముందుగా కావాల్సిన సంఖ్యాబలం ఉంటేనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అవకాశం కల్పించే నిర్ణయం బహుశా గవర్నర్ తీసుకోవచ్చు అనుకున్నాం. చివరకు అదే జరిగింది. సరిగ్గా 3:30 కొంతమంది ఎమ్మెల్యేలతో కలిసి స్వయంగా టీవీకి అధినేత విజయ్ గవర్నర్ రాజేంద్రన్ విశ్వనాథన్ కలిశారు. ఆ మేరకు టీవీకే నుంచి గెలిచిన 107, అట్లాగే కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన లేఖ 5 మంది కలిపి, ఆ 2 కలిపి 112 పేర్లతో తనకు మద్దతు సిద్ధంగా ఉందంటూ ఆ జాబితాను గవర్నర్కి ఇచ్చారు. కాబట్టి తనకు రేపు ప్రమాణ స్వీకారానికి అవకాశం కల్పించాలి. ఏదైతే మిగిలిన అవసరమైన నెంబర్స్ ఇంకొక 6, 7 అలాంటి నెంబర్స్ అంతా కూడా తాను దాన్ని నిరూపించుకుని తనకు 2 వారాల గడువు ఇవ్వాలని కూడా ఆయన గవర్నర్ని కోరారు. అయితే ఈ ప్రతిపాదన పట్ల గవర్నర్ ఏ మాత్రం కన్వీనియన్స్ కాలేదని మనకు అందుతున్న సమాచారం. ఆ మేరకు రాజ్యాంగబద్ధంగా మొదటగా సంఖ్యాబలం చూసుకున్న తర్వాతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే రేపొద్దున మరేదైనా సమస్య వచ్చి చివరికి ఆగిపోతే అనవసరంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అపఖ్యాతి గవర్నర్ ను చుట్టుముట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ఈ విషయంలో కొంత లీగల్ ఒపీనియన్, రాజ్యాంగ పరంగా సంక్షోభం ఏర్పడకుండా ఈ విషయంలో ఎట్లా వ్యవహరించాలి అన్న అంశం పైన గవర్నర్ రాజేంద్రన్ కొంత లీగల్ ఒపీనియన్ కూడా తీసుకునే ప్రయత్నంలో ఉన్న. ప్రస్తుతానికైతే విజయ్ కైతే తేల్చి చెప్పారు, పూర్తిగా ముందు సంఖ్యాబలాన్ని చూపించుకోవాలా, తగినంత బల నిరూపణ చూపిస్తే గానీ ముఖ్యమంత్రి చేసేందుకు అవకాశం ఉండదని తేల్చి చెప్పినట్లుగా ప్రస్తుతం మనకు సమాచారం అందుతుంది. మొత్తంగా ఈ పరిణామాలతో విజయ్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. దీని నుంచి తేరుకోకముందే విజయ్ కు మరో షాక్ కొద్దిసేపటి క్రితం ఎదురైంది. ఏదైతే తను వామపక్షాల నుంచి మద్దతు వస్తుందని చాలా బలంగా ఆశించారు. సిపిఎం, సిపిఐ అట్లాగే వాళ్ళకి చెరువు 2 స్థానాలు ఉంది. సో వారి నుంచి 4 స్థానాలు వస్తుంది. అట్లాగే విసికే తిరుమావలవన్ పార్టీ అధినేతగా ఉన్నారు. విడుదలై చిరుతై కక్షి అనే విసికే అనే పార్టీ, ఆ పార్టీకి 2 స్థానాలు ఉన్నాయి. సో ఈ ఇరువురు వామపక్షాలు అట్లాగే విసికే కలుపుకుంటే 6 మంది అవుతారు, కాంగ్రెస్ కలుపుకుంటే 5. సో ఆటోమేటిక్ గా మనకు మ్యాజిక్ ఫిగర్ దాటేస్తామని భావిస్తూ వచ్చారు. అయితే కొద్దిసేపటి క్రితం వామపక్షాల నుంచి విజయ్ కు షాక్ వచ్చింది. తాము డిఎంకే కూటమిలోనే ఉండబోతున్నామని, తాము విజయ్ కు మద్దతు ఇచ్చే ప్రతిపాదన ఏది ఇప్పటి వరకు లేదని వామపక్షాలు తేల్చి చెప్పాయి. అట్లాగే విసికే పార్టీ అధినేత కూడా తాము డిఎంకేతోనే ఉంటామని చెప్పి ఇప్పుడే తేల్చి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మొత్తం విజయ్ కు వరుసగా షాకులు తగిలినాయని చెప్పక తప్పదు. మరి ఆయన నెక్స్ట్ ప్లాన్ ఏంటి? అసలు ఇది చాలా చర్చనీయాంశంగా మారింది. ఇంకా ఆయన ముందున్న మరో ఆల్టర్నేటివ్ పిఎంకే పార్టీ, అన్బుమణి రామదాస్ నేతృత్వంలో పిఎంకే పార్టీ, ఆ పార్టీకి 5 సీట్లు ఉన్నాయి. అతనితో చర్చలు జరిపే అవకాశం ఉంది. అతను కూడా కొన్ని మంత్రివర్గంలో కొన్ని భారీగా ఎక్స్పెక్టేషన్స్ చేస్తున్నాడు, రకరకాల ప్రయత్నాలు చెప్తున్నాడని తెలుస్తోంది. అంటే మొత్తంగా అయితే మరోవైపు ఆ పిఎంకే పార్టీ అన్నా డిఎంకే అలయన్స్ లో ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ షరతు విధించింది. బీజేపీ కానీ దాని అనుబంధ శక్తులు కానీ వాళ్ళు జతకడితే మేము మద్దతు ఇవ్వబోమని విజయ్ తేల్చి చెప్పాయి. మరి పిఎంకేని ఎన్డీఏ అలయన్స్ లో భాగస్వామిగా కాంగ్రెస్ భావించినట్లయితే మొత్తంగా ఈ మొత్తం అనుబంధాలు, ఈ మద్దతులంతా కూడా సందిగ్ధంలో పడిపోయే ప్రమాదం ఉంది. మరి విజయ్ ఎవరి సపోర్ట్ తీసుకుంటారు? లేదు ఇవన్నీ కాదనుకొని అన్నా డిఎంకేలో తనతో కలిసి వచ్చే కొంతమంది ఎమ్మెల్యేలతో కలిసిపోతారా, వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకుంటారా, ఆ మేరకు పళనిస్వామిని ఒప్పిస్తారా, లేక పళనిస్వామి సంబంధం లేకుండా అన్నా డిఎంకే ఎమ్మెల్యేలతో కలుస్తారా? ఇవన్నీ కూడా ఇప్పటి వరకు సమాధానం దొరకని ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి. ఏదేమైనా ప్రమాణ స్వీకారం రేపు ఉంటుందా లేదా, నిజానికి రేపా లేదా ఎల్లుండా
ఆ డేట్ కూడా ఆల్మోస్ట్ 7 or 8 అని ఫిక్స్ అయి ఉన్నారు ఆయన. అయితే ఇప్పుడు ఈ డేట్స్ కూడా అన్ని సందిగ్ధంలో పడిపోయింది. మరి ఒకవైపు ప్రమాణ స్వీకారానికైతే ఎన్టీఆర్ స్టేడియంలో చకచక ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి. మరి ప్రమాణ స్వీకారం వెంటనే ఉంటుందా లేదా బల నిరూపణ తర్వాతే ప్రమాణ స్వీకారం ఉంటుందా అన్నది కూడా ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. రైట్, థ్యాంక్ యూ మురళి.